నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను మాత్రం చెప్తాను. 2029లో ముఖ్యమంత్రిగా నేనే గెలుస్తాను. మళ్ళీ ఈసారి గెలిచిన తర్వాత ఎవరిని వదిలిపెట్టేది లేదు. ప్రధానంగా ప్రభుత్వ అధికారులు అయితే గుడ్డలు చూసుకొడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో అనేక సార్లు మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు దీన్ని? ఆయన బట్టలు జనం ఓడ తీసుకొట్టకుండా చూసుకుంటే చాలా సంతోషిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా చేసింది చాలు, ముంచింది చాలు, ఇంకా ఏం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గెలవలేడు. ఆయన బట్టలు కూడా తీసుకుకూడదు. ఆయన బట్టలు వండితే జనం ముందు ఆయన 5 సంవత్సరాలు బాధం చూశారు. ఆయన బట్టలు లేకుండా గదిలో నిలబెడతారు. 2027లో పాదయాత్రకి వెళ్తాను అంటున్నాడు. జగన్ పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తే నమ్ముతారా జనాలు? జగన్ కాదు, జగన్ కుటుంబాన్ని మొత్తం నమ్మరు. 2027లో పాదయాత్ర చేస్తాను, ఏదైతే ఇప్పటివరకు అధికారం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అన్యాయాలని, అక్రమాలని, అవినీతిని అన్నింటిని కూడా ప్రజల ముందు పెడతానని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అవినీతి నుంచి బయటికి రమ్మనండి. బాబా గారు, రేపు 2027 నుంచి జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేస్తాను, 2029 ఎలక్షన్స్ లో నేనే గెలుస్తాను, గెలిచిన తర్వాత ఎవరిని వదిలిపెట్టడం అందరూ అంతూ చూస్తా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా చేసింది చాలు, చాన్ చేశాడు, చేసి ఇప్పుడు దాకా ముంచింది చాలు, ఇంకా ఏం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గెలవలేడు, అంతవరకు గ్యారంటీ. అసలు జగన్మోహన్ రెడ్డి గెలవలేడు, అసలు రాలేడు సీట్లు. కనీసం ఈసారి ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా రావు, అసలు అవసరమే లేదు మనకు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్దు, అసలు ఆయన సంబంధం వద్దు, ఆయన ఏం చేయలేడు. ఇప్పుడు దాకా ముంచింది జనాన్ని మొత్తాన్ని చాలు, మనం ముంచి సాలే. ఇప్పుడు చేసిందంతా చేశాడు. ఏ పద్ధతి కూడా చెప్పింది ఏంటంటే అమ్మ ఒడి, ఆ బొచ్చు ఒడి అని చెప్పి ఇచ్చాడు, అంతవరకు తప్ప ఏం లేదు. ఒక డెవలప్ లేదు, ఒక గవర్నమెంట్ లేదు, తిండికి లేకుండా చేశాడు. పాదయాత్ర చేస్తాను, పాదయాత్రతో ప్రజా సమస్యల పాదయాత్ర చేసినా, ఆయన ఏం యాత్ర చేసినా ఓటేసి వాళ్ళు ఎవరు లేరండి, అంతవరకు గ్యారంటీ. ఒక్క రోడ్డు లేదు, ఒక ఏం లేదు. ఈయన చేశాడంటే 5 సంవత్సరాల నుంచి ఏం ఒక్క రోడ్డు, అన్ని డొంకలు పడిపోయి చచ్చిపోయి రోడ్లు లేకుండా బతికాం. ఇప్పుడు దాకా వచ్చిన తర్వాత అన్ని రోడ్లు పడిపోయినాయి. బాబాయ్, 2029లో ముఖ్యమంత్రిగా గెలిచేది నేనే, ఇక కూటమి ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తే లేదు, ప్రజలు నమ్మట్లేదు. ఈసారి గెలిచేది నేనే, గెలిచిన తర్వాత ఎవరెవరైతే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నారో, వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళంతా తెలుస్తాం, ప్రభుత్వ ఉద్యోగంలో బట్టలు కూడా తీసుకొడతామని చెప్పి జగన్ మాట్లాడుతున్నాడు. ఎలా ముందు ఆయన బట్టలు జనం ఓడ తీసుకొట్టకుండా చూసుకుంటే చాలా సంతోషిస్తాం. ప్రజల్లో తిరుగుబాటు అనేది ఈయన చెబితేనే రాదు. ప్రజలు ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసిన రోజున ఈయన కళలు నెరవేరుతాయేమో కానీ కూటమి ప్రభుత్వం మీద ఇవాళ వరకు ప్రజల్లో అవిశ్వాసం అనేది లేదు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని జేజేలు కొడుతున్నారు. ఈయన బట్టలు కూడా కొట్టకుండా జాగ్రత్త పడితే సంతోషిస్తాము. 2027లో పాదయాత్రగా వస్తాను, పాదయాత్రగా వచ్చి ప్రజల సమస్యల పైన పోరాడతాను, కూటమి చేస్తున్నటువంటి న్యాయాన్ని, అక్రమాన్ని ప్రశ్నిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మధ్య మాట్లాడినటువంటి పరిస్థితి. 2019 ఎన్నికలకు ముందు తాను ఇలాగే అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేసి ఐప్యాక్తో ఎట్లాంటి దుర్మార్గమైన ప్రచారాలు చేశాడో జనం మరవలేదు. తిరిగి 2027లో ఆయన పాదయాత్రకు వస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఇవాళ ఐప్యాక్ ని జగన్ నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఆయన చేసిన అభివృద్ధి ఏదైనా ఉందేమో, ఆయన చేసిన రోడ్డు ఏదైనా ఉంటే, ఆయన చేసింది పలానా చేశానని చెప్పి ప్రజలకి కంటికి ఖచ్చితంగా కనిపించేటట్టు ఏదైనా చెప్పుకోగలిగిన స్థితి ఉంటే చెప్పమనండి. ఈ సంవత్సరంలోని కూటమి అంతా కూడా విఫలమైపోయింది. వీటన్నిటిని కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను, ప్రజలకు నిజాలు తెలియజేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజలకు అన్ని నిజాలు ఆయన చెప్తేనే తెలియదు. ఇవాళ ఉన్న సామాజిక వేదికల ద్వారా గానీ, మీడియా ద్వారా గానీ ప్రజలు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటానే ఉన్నారు. ఈయనేదో కొత్తగా వచ్చి రేపు చెబుతానంటే జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. ముందు ఆయన జనం నమ్ముతున్నారో లేదో అది ఆలోచన చేసుకుంటే ఆయనకు ఉత్తమం. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి జగన్ మాట్లాడే మాటలు కానీ, లేదంటే రేపు పాదయాత్రకు వచ్చి జగన్ చెప్పేటువంటి మాటలు కానీ, ఆయన చెప్పేటువంటి మాటలు కానీ నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏదో ఆకాశంలో
విహరిస్తున్నాడు. నేను కింద నేల మీదకి వచ్చి ప్రభుత్వాలు ఏం చేస్తుంది, ప్రజలు ఏమనుకుంటున్నారని ప్రత్యక్షంగా తెలుసుకొని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సంతోషిస్తుంది. అన్న 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను, 2029లో ముఖ్యమంత్రి అవుతాను, నేను గెలిచేది నేనే ఈసారి ఎన్నికల్లో, ఈసారి గెలిచిన తర్వాత ఎవరైతే వైసీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులను ఇబ్బందులు పెడతా ఉన్నారో అలా అంతూ తెలుస్తాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులను కూడా బట్టలు తీసుకొడతా ఉన్న విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా చూద్దాం? మన సంక్రాంతి ముందు కూడా సంక్రాంతి అయిపోయినప్పుడు జనవరి 15 సంక్రాంతి అయిపోయినప్పుడు ప్రజల్లోకి వస్తాను, ఈ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాల్ని ఎండగడతా అని చెప్పాడు. ఇంతవరకు మళ్ళీ బయటికి రాలేదు. రేపు 2027లో కూడా పాదయాత్ర అనేది ఆయన చేస్తే ఆడవాళ్ళు చెప్పులతో కొడతారు. పోయినసారి చేసి కూడా మోసపోయి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇట్లా ఓటేశారు. ఈసారి గాని మళ్ళీ పాదయాత్రకు వస్తే ఎక్కడికక్కడ నిలదీస్తారు. అసలు నిజంగా ఒకవేళ చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తే ప్రజలు సిద్ధంగా ఉన్నారా నమ్మడానికి? జగన్ కాదు, జగన్ కుటుంబాన్ని మొత్తం నమ్మరు. జగన్ గాని, జగన్ తల్లిని గాని, జగన్ చెల్లిని గాని, జగన్ భార్యని గాని, వైఎస్ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా గానీ ఆంధ్ర ప్రజల మరికి నమ్మే స్థితిలో లేరు. తండ్రి చేశాడు, తండ్రి చనిపోయాడు, తండ్రి తర్వాత కొడుకు వచ్చాడు, ఏదో తండ్రి కొంచెం జలయజ్ఞం అది ఇదని పెట్టి ఏదో చేశాడని చెప్పి కొడుకు మీద ప్రేమతో కాకుండా తండ్రి మీద ప్రేమతో ఏదో 2019లో అధికారంలోకి ఇచ్చారు. అధికారంలోకి ఇచ్చిన కాంచి ఎంత రాక్షస పాలన చేశాడో అందరూ ఆంధ్ర ప్రజలు మొత్తం చూసి అందుకనే 11 సీట్లు ఇచ్చారు. ఈసారి 2029లో ఆ 11లో ఒకటి తీసేసి ఆ ఒకటి వస్తుంది అనుకుంటున్నారు అందరూ. అంటే అసలు ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అసలు ప్రజల ఇస్తానన్న సూపర్ 6 ఇవ్వలేదు, ఇచ్చేటువంటి పథకాలను కూడా ఆపేశారు, ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దేనికి ఫెయిల్ అయింది? నువ్వు 2019లో అధికారంలోకి వచ్చి నువ్వు అమ్మ కూడా ఇచ్చావు, 2020లో ఇచ్చావు, నువ్వు కూడా సంవత్సరం తీసుకుని ఇచ్చావు. కూటమి ప్రభుత్వం కూడా నువ్వు చేసిన అప్పులకి వడ్డీలు కడతానికి సరిపోతుంది వచ్చే ఆదాయం కూడా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముందు ఆలోచనతో అమరావతి రాజధాని చేద్దాం అనుకుని ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకి ఆదాయం మొత్తం ఏది? హైదరాబాద్. తెలంగాణ వచ్చే ఆదాయం 100% హైదరాబాద్ ఆదాయం. అలాగే అమరావతిని కూడా డెవలప్ చేసినట్టయితే ఆ ఆదాయంతో ఎట్టాడు గట్టెక్కుదాం అని చూశాడు. కానీ ఈ మూర్ఖుడు తుక్లక్ జగన్ అనేవాడు రాజధాని అమరావతి ఎక్కడ చేస్తే చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి మూడు రాజధానులు చెప్పి ఒక ఇటుక ముక్క కూడా పెట్టలేదు ఇంతవరకు. ఈ జగన్మోహన్ రెడ్డి మాటలో ఇంతవరకు ఇప్పుడు ఆల్రెడీ మద్యం స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మద్యం స్కామ్ లో ఈసారి మొన్న ఉంది 16 నెలలే జైల్లో, ఈసారి పూర్తిగా వెళ్ళిపోతాడు. అన్న వచ్చిన సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం అంతా కూడా విఫలమైపోయింది. ఇక కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. 2029లో ముఖ్యమంత్రిగా నేనే గెలుస్తాను, మళ్ళీ ఈసారి ఎవరు ఊహించినంత స్థాయిలో గెలుస్తాను, ఈసారి గెలిచిన తర్వాత ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎవరైతే వైసీపీ కార్యకర్తలని వైసీపీ నాయకులను ఇబ్బందులు పెడతా ఉన్నారో, ప్రధానంగా ప్రభుత్వ అధికారులు అయితే గుడ్డలు చూసుకొడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో అనేక సార్లు మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి? ఎలా చూడొచ్చు దీన్ని? ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కావాల్సిన నిత్యావసరాలు కానివ్వండి, అదే రోడ్లు రవాణా కానివ్వండి, అన్ని అందరికి అందజేసే విధంలోనే ఉంది ప్రభుత్వం. అదే విధంగా నారా లోకేష్ గారు మంగళ నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల 170 నియోజకవర్గాల్లో కూడా అన్ని పర్యటిస్తున్నారు. అదే విధంగా అన్ని అభివృద్ధి పనులు కానీ అక్కడ కష్ట సుఖాలు కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అదే విధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నారా లోకేష్ ప్రతి కార్యకర్త అండగా కూడా ఉంటున్నారు. ఇది వాళ్ళు తెచ్చినవి అయితే ఎప్పుడో ఈ పార్టీకి డాబ్ సార్ మీదే ఒకటి ఉందండి, అది ఈ పార్టీకి ఓదర కొడుతూ ఉండేది. అదేంటంటే మాటలకి చెప్పడానికి చేతలకు పనికిరానేది మీడియా. అది ఆ విషయం కూడా తెలియదు. ప్రజలందరూ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ఎవరు తెచ్చారు ఎవరు తేలేదని ప్రజలందరికీ తెలుసు. మనం ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు కూడా. 5 సంవత్సరాల్లో ఎలా అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు రీన్యూ మేమే తీసుకొచ్చాం, కియా మేమే తీసుకొచ్చామని చెప్పుకుంటా ఉన్నారు కదా, గత 5 సంవత్సరాలు ఏంటి వీళ్ళు తెచ్చిన ఒక పరిశ్రమ పేరు చెప్పాలంటే ఏం చెప్తారు? గతంలో మేము 5 సంవత్సరాలు వాళ్ళు పాలన చేసినా గానీ ఈ రోజు వరకు ఏ పరిశ్రమలో కానివ్వండి ఏవి కూడా తీసుకురాలేదు. వాళ్ళు తీసుకురాకుండా మేము తీసుకొచ్చాము, అవి చేసాం ఇవి చేసాం అని కళ్ళబొల్లి కబుర్లు మాటలు చెప్పి ప్రజలు మభ్య పెట్టారు తప్పితే 5 సంవత్సరాలు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి కూడా వాళ్ళని ఏ రకంగా మన నాయకులు తప్పుడు అడిగేసాం, తప్పు పని చేసాం అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకొని ఈ రోజు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని మొత్తం ఈ రోజు చాలా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలందరూ కూడా. అన్న 2029లో నేనే గెలుస్తాను, ఈసారి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఈసారి గెలిచిన తర్వాత ఎవరైతే మమ్మల్ని టార్గెట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చు దీన్ని? ముందు ఈ కేసులోంచి బయటపడాలిగా, పాత కేసుల నుంచి కొత్త కేసుల నుంచి బయటపడినాక ఎన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారం అనేది రాదు. ఆ 11 సీట్లుగా పరిమితం అవుతాయో లేదో తెలియదు. 2027లో పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర వచ్చి ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి అన్ని బయట పెడతానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం?
అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టారు కదా, రోడ్లు వేయటం, కాలువలతో ఇది చేస్తున్నారు, మురికి కాలువలు, అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు. జూన్ లో పిల్లలకి ఇద్దరికి ముగ్గురికి స్కూల్ పిల్లలకి ఇద్దరికి 15,000 కాడికి ఇస్తారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి కదా. 11 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అంతా కూడా అధ్వానంగా తయారైపోయింది, రాష్ట్రాన్ని నాశనం చేసిందని చెప్తున్నారు, నిజమేనా? 11 నెలల్లో ఇల్లు శంకుస్థాపన కానీ ఇల్లు అవ్వదు కదా, టైం పట్టింది. అది కూడా 2027లో పాదయాత్రకి వెళ్తాను అంటున్నాడు జగన్. పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తే నమ్ముతారా జనాలు? ఈ ముందు కేసుల నుంచి బయటపడమని పాదయాత్ర దాకా ఎందుకు అన్న 2029 ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అవుతాను. ఈసారి ఎవరైతే వైసీపీ కార్యకర్తలు మా పైన దాడులు చేస్తా ఉన్నారో, మా పైన వైసీపీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారో, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళు అంతు తేలుస్తారని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఏంటన్నా ఎలా చూస్తుంది? ఆయన తేల్చి చూపించాడుగా. ఆయన ఏం చేయాలో ఏం చెందాలో చేయాల్సిందంతా చేశాడు. ఎవరిని ఎలా చేయాలో బాబు చంద్రబాబు గారు లాంటి వాడినో 53 రోజులు చేపించాడు. ఈయన అంతకన్నా చేసి ఉన్నాడు కదా, మళ్ళీ రెండోసారి కూడా చేస్తానని సిద్ధపడి ఉన్నాడు, చేస్తాడు. అంటే ఇప్పుడు జనం అనేది ఎలా బుద్ధి చెప్పారో, ఎలా మాట్లాడారో, ఇప్పుడు నువ్వు ఎన్ని పథకాలు ఇచ్చినా ఎన్ని చేసినా ఓటు రూపంగా ఎలా బుద్ధి చెప్పాల్సి వచ్చిందో అలా బుద్ధి చెప్పారు. అంటే జనాలు కూడా వాళ్ళు ఏమంత రూపాయికి అంత కక్కుర్తిపడి అంత ఆశించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైతే బాగా చేయగలుగుతారో, ఎవరైతే కరెక్టో చూస్తారో, ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి చూడండి, నన్ను ఒకసారి చూడండి అని చూపించాడు. అందరికీ చేతులెత్తి 2 చేతులు ఎత్తి చూపించాడు. ఓటు రూపంగా జనం చేయాల్సిన పని జనం చేసి పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు అంటే నమ్మకం కాబట్టి ప్రజలకి చంద్రబాబుకి పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఒకసారి చూడండి, బాబాయిని చంపితేనే పట్టించుకోలేని వాళ్ళు జనాన్ని ఏం పట్టించుకొని జనాన్ని ఏం చేయగలుగుతాడు, ఏం చెందగలుగుతాడు? 2027లో పాదయాత్ర చేస్తాను, ఏదైతే ఇప్పటివరకు అధికారం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అన్యాయాలని, అక్రమాలని, అవినీతిని అన్నింటిని కూడా ప్రజల ముందు పెడతానని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పెట్టినప్పుడు వాళ్ళే చెబుతారు, వాళ్ళు చెప్పాల్సిన జనం ఇప్పుడు ఎట్లా చెప్పారో అప్పుడు కూడా రేపు కూడా అంతే చెబుతారు, చెప్పి చేయాల్సిన పని చేస్తారు. నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు నమ్ముతారా జగన్? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానికి దమ్ము కావాలిగా, కలేజే కావాలి. లోకేష్ బాబు కాదు దేనికైనా ఎదుర్కొని చేస్తానికి. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే పట్టాలను కట్టుకొని జనాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని చేశాడు. ఇప్పుడు ఏ పట్టాలు అడ్డం పెట్టుకుంటాడు? అట్లా రమ్మను. లోకేష్ బాబు గారు రోడ్డు మీదకి వెళ్ళినట్టు అట్లా వెళ్ళమని వాళ్ళ ఇప్పుడు ఉండాడు, చంద్రబాబు గారు ఉండారు. ఏ చిన్న కార్యక్రమానికైనా ముందుకెళ్ళేసి కూర్చొని మాట్లాడగలుగుతున్నారు. ఆ టైపులో ఏమన్నా చేయగలిగాడు? ఒక్కసారన్నా ఈడో చూపించమని ఆయన చేసింది ఏంటో. మొత్తంగా ఏంటి జగన్ ఫ్యూచర్ ఏంటి? ఏమంటదో ఇప్పుడు ఏం జరిగిందో రేపు కూడా అంతే జరిగింది. బాబాయ్, జగన్మోహన్ రెడ్డి 2029లో ముఖ్యమంత్రిగా నేనే గెలవబోతా ఉన్నాను, కూటమి ప్రభుత్వం అవకాశం లేదు, అయిపోయింది కూటమి ప్రభుత్వం పని, ఈసారి ఎన్నికల్లో మేము గెలిచేది మేమే, గెలిచిన తర్వాత ఒక్కొక్కరికి చొక్కలు చూపిస్తా ఉన్నట్లుగా ఏదో ఇక రక్తపాతం అన్నట్లుగా మాట్లాడుతా ఉన్నాడు. ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో గెలవలేదు, వాళ్ళ నాన్నగారు ఉన్న బలంతోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఏదైతే గెలిచాడో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి పని కానీ, ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ, కంపెనీలు కానీ, యువతకు ఉద్యోగాలు కానీ ఎక్కడో కూడా రాలేదు. రాకపోవడం వల్ల అతనికి 11 సీట్లు ఇచ్చి జనం నిలబెట్టారు. 11 సీట్లు జనాలు ఇచ్చినాయి కాదు, టీడీపీ వాళ్ళు గెలుచుకున్న, టీడీపీ వాళ్ళు చేసిన మోసం. టీడీపీ మోసం చేసిందా? మరి అప్పుడు 151 సీటు వస్తే మరి ఆయన చేసుకున్నాడా? అది జనం చేసింది కాదా? ఆ రోజున ప్రజలు నిర్ణయిస్తేనే ఏ పార్టీ కానీ ఏ దేనికైనా కూడా ప్రజలు నిర్ణయం చేస్తున్నాం, ప్రజలు నిర్ణయించింది దాని చేత తప్పకుండా వహించాలా, తప్పదు తీర్పు. 27 నుంచి ఎన్నికల్లోకి పాదయాత్రలోకి వెళ్తాను, పాదయాత్రలో కూటమి ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలని, అక్రమాలని, ప్రజలను చేసినటువంటి మోసాన్ని అన్నింటినీ చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాలు చూశారు, ఆయన విధానాలు చూశారు, ఆయన పద్ధతులు చూశాడు. ఆయన ఒక ప్యాకేజిస్టు. ఆయన ఏంటంటే జనానికి మేలు చేద్దామనే ఉద్దేశం కాదు, దాచుకుందాం దోచుకుందాం అనే కాన్సెప్ట్ తో తప్పితే ఆయన రాజకీయాన్ని కూడా అర్హుడు కాదు. అందుకే జనం కూడా ప్రస్తుతానికి బాగా తిరస్కరించారు. రాబోయే రోజుల్లో కూడా ఇంతకుముందు 11 సీట్లు అన్ని ఇచ్చారు, కనీసం ఈసారి 1 సీటు కూడా రాదు ఆయనకి. నిన్న లోకేష్ గారు అనంతపురంలో ఒక ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఆ లోకేష్ లాగేసుకుంటున్నాడు అని చెప్పాడు నిజంగా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే ఫ్యాక్టరీ తీసుకొచ్చాడు? 5 సంవత్సరాలు ఎక్కడే మీరు ఒక పేరు చెప్పండి. ఆయన తీసుకొచ్చింది కానీ, ఓపెన్ చేసింది కానీ, ఏదైనా కానీ ఎక్కడికో 5 ఏళ్లలో ఒక కంపెనీ రాలా, ఏమి రాలా. మళ్ళీ తెలుగుదేశం వచ్చినాకే మళ్ళీ కంపెనీలు కానీ రావడం మొదలైనవి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కే తీసుకొచ్చాడు, ఈ రోజు లోకేష్ గారు దీన్ని చేశాడు. అన్ని కూడా తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు, రెన్యూ తీసుకొచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఆ క్రెడిట్ లాగేసుకుంటున్నారు. ఆ పేర్లు ఎందుకు అవుతాయి? జనం చూస్తలేదా? ఎవరు చేశారు, ఎవరు చెందారని జనం చూస్తారుగా. నువ్వు నేను చెప్పుకుంటే సరిపోదుగా. ఇవాళ ఎవరు చేస్తున్నారు పని, ఈ రోజు నీ పథకాన్ని ఎవరు పెట్టారు, ఈ రోజు నీ ఆఫీస్ ఎవరు కట్టారని జనం అందరూ కూడా తెలివిగా ఉన్నారు తప్పితే అంత తెలివితేటగా ఆయన చెప్తే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. 2029లో నేనే ముఖ్యమంత్రి అవుతా, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను కూడా బట్టలోడు తీసుకొడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరుని ఎలా చూడొచ్చు? ఆయన బట్టలోడు తీసుకుపోవడం, ఆయన బట్టలు జనం ముందు ఆయన 5 సంవత్సరాలు పాలన చూశారు, ఆయన విధానాలు చూశారు కాబట్టి ఆయన
ఆయన బట్టలు లేకుండా నిలబెడతారు ఆయన జనం. ఇట్లాంటి బట్టలు వేసి సమాజంలోకి వచ్చారనుకో సమాజానికి కీడు అనేక అనాథాలు దొరుకుతాయి. అందుకని అతన్ని సమాజంలో రాజకీయాల్లో తిరగనీరు, ఆయన బట్టలు లేకుండా గదిలో నిలబెడతారు. 2029 ఎన్నికల్లో గెలిచేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీనే. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిగా నేనే ప్రమాణ స్వీకారం చేస్తాను. గెలిచిన తర్వాత ఎవరైతే వైసీపీ కార్యకర్తల్ని నాయకులను ఇబ్బందులు పెడుతున్నారు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి మాట్లాడతా ప్రభుత్వ ఉద్యోగులను కూడా గుడ్డలాట తీసుకొడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగస్తులనే తీసుకుందాం. సిపిఎస్ రద్దు అన్నాడు, వారం రోజుల్లో చేశాడా? అది కాకుండా వాళ్ళని టీచర్స్ ఉంటే వైన్ షాప్ దగ్గర తీసాడు. మన స్కూల్లో కూడా లెట్రిన్ ఫోటోలు తీసి పెట్టమన్నాడు ప్రతి 10 నిమిషాలకు, ప్రతి 2 గంటలకు ఒకసారి. వాళ్ళని ఆ విధంగా ఏది ఇచ్చాడు? వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ చేశాడా? లేదు. మన అన్ని పథకాలు ఇచ్చాడు. పథకాలు ఇచ్చి అతను చేసిన అరాచకానికి ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావాల్సిన అన్నాడు, నేను ఆడిన కోట్లు ఎప్పుడు తీసుకొడతా, ఇన్ని కోట్లు ఎప్పుడు తీసుకొడతానంటే ఎవడో నోటేస్తాడా? ప్రజలందరూ అందరికీ తెలుసు వాళ్ళు నిన్ను కొట్టినా అంటే రేపు నన్ను కొట్టడా? అధికారం చేతిలో ఉన్నాడు, ఎవరైనా పిచ్చాడు చేతిలో రాయి వాడికి కొడతాడు. చేసిన అవినీతి అంతా ఏమైపోయింది? ఇవాళ ఇసుక ఉంది. 100 మంది టాపీ వాళ్ళు ఒక ఊరి నుంచి బస్సులు ఉండారు ఈ కాలంలో కూడా. అతని పరిపాలనలో లారీ వచ్చేది 40,000 50,000 ఉంది. ఇవాళ 1000 రూపాయలు ట్రాక్టర్ వచ్చి ఇంటి ముందు పోస్తున్నాడు. అట్లాంటప్పుడు ఎట్లా వస్తాడు? ఏ రకంగా వస్తాడు చెప్పమనండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ కొంతకాలంలోనే విఫలమైపోయింది. ఇస్తానన్న పథకాలు ఇవ్వలేదు, సూపర్ 6 ఇవ్వట్లేదు, అభివృద్ధి చేయట్లేదు, కేవలం మాటలు తప్పితే చేతలు లేవని చెప్పి కూటమి పైన విమర్శలు చేస్తున్నారు. నిజమేనది? అతను సంవత్సరం తర్వాత ఇచ్చాడు ఏ పథకం మొదలు పెట్టి. రేపు కూడా మేము 11 నెలలు నిండక ముందే ఇస్తానంటున్నాడు. మరి ఇవ్వకుండా ఇప్పుడు ఉచితంగా గ్యాస్ బండ్ అన్నాడు, ఇచ్చాడా లేదా? అందరికి వేస్తున్నాడు కదా. పెన్షన్లు పెంచాడా 1000 రూపాయలు? మరి రోడ్లు వేసాడా? ఎంత దరిద్రంగా ఉండే రోడ్లు. ఒక్కొక్కటి చేసుకొస్తున్నాడు. ఇప్పుడు పుట్టిన ఎమ్మటే మనం పెళ్లి చేయలేంగా. ఏదైనా కాలం ఉంది. 2 సంవత్సరాల్లో బాబు గారి సంగతి తెలిసిన వాళ్ళే కదా అందరం పట్టం కట్టిన ఆయనకి మొన్న 3వ సారి. 2027లో పాదయాత్ర చేస్తాను. ఏదైతే 11 నెలల్లో లేదంటే ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలని, అక్రమాలని, అవినీతిని వీటన్నిటిని బయట పెడతాను, ప్రజల ముందు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన అవినీతి నుంచి బయటికి రమ్మనంటే ఈ లిక్కర్ అవినీతి నుంచి కానీ, ఇసుక అవినీతి గురించి కానీ ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకులందరూ అవినీతి ఒకడు క్యూ కడుతున్నారు జైలుకి. రేపు పాదయాత్ర పెట్టడానికి ఈయన ఉండాలిగా బయట. 1000 కోట్లు కోర్టు కూడా ఒప్పుకొని సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కాదు అవినీతి చేశాడు అనేది స్పష్టంగా చెబుతున్నారు. ఈయన ఉండాలిగా బయట. ఒకవేళ నిజంగానే ఉండి జగన్మోహన్ రెడ్డి బయటే ఉండి పాదయాత్ర మొదలుపెట్టి పాదయాత్ర చేస్తే జనాలు నమ్ముతారా జగన్? ఇప్పుడు రాజశేఖర రెడ్డిని చూసాం, చంద్రబాబుని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం. ఒక ఛాన్స్ అన్నాడు, ఇచ్చారు. ఇచ్చినాక అతను ఏం చేశాడు? దాని మీద మరి ప్రజలు నమ్మాలిగా. మళ్ళీ సిపిఎస్ మెయిన్ ఉద్యోగస్తులు మేము వెళ్ళాం, పోయినసారి కౌంటింగ్కి వెళ్ళాం. 1800 మా మంగళగిరిలో పడితే మాకు 195 వచ్చినాయి, వాళ్ళకి 1700 వచ్చింది. మొన్న చూస్తే వాళ్ళకి 700 వస్తే మాకు 1300 వచ్చినాయి మాకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వన్ సైడ్ గా. మరి వాళ్ళందరూ కోత పెట్టాడు. కానిస్టేబుల్ ఉన్నాడు, 6,000 నుంచి 7,000 నెల కోత పెట్టాడు ఒక ఉద్యోగస్తుడు. ఇప్పుడు అన్ని అప్పులు చేసుకుంటూ వచ్చాడు. పరిపాలన చేత కాదు, ఒక ఫ్యాక్టరీ రాలేదు. యువత అంతా అది వరకు చదువుకోవాలి, ఇవాళ చదువుకున్నారు. ప్రతి విషయం తెలుస్తుంది. ఏది రాష్ట్రంలో జరిగేది తెలుస్తుంది, మన ఇంటి పక్కన ఎట్లా జరుగుతుందో తెలుస్తుందో, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఏం జరుగుతుందో తెలుస్తుంది. అట్లాంటి అసలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు ఏముంది? అతనికి మాత్రం అవకాశం ఉండదు. ఈ కూటమిగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం మాత్రం అతనికి ఉండదు.